ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో 3 రన్లు కాదు ఏకంగా 6 రన్లు వచ్చేలా ఉందని సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఎందుకంటే రెండు టీమ్స్ బౌలింగ్ కూడా చాలా వీక్ గా ఉంది. అండ్ మ్యాచ్ జరుగుతున్న ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. ఐపీఎల్ లోనే హైయెస్ట్ చేసింగ్ గా ఉన్న 262 రన్స్ ఈ గ్రౌండ్ లోనే వచ్చింది. ముందుగా కేకేఆర్ టీం 261 రన్స్ కొడితే పంజాబ్ టీం టార్గెట్ ని చేసేసింది. ఈ రెండు టీంలు కూడా కలిసి ఏకంగా 523 రన్స్ కొట్టేశారు. మరి ఇప్పుడు అలాంటిది పాసిబుల్ అంటే కొంతవరకు పాసిబిలిటీ ఉంది. అది కూడా బ్యాటింగ్ మీద ఇస్తేనే పాసిబిలిటీ ఉంటుంది. బౌలింగ్ మీద ఇస్తే 200 కూడా కొట్టడం కష్టం అవ్వచ్చు. ప్రెసెంట్ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇద్దరు ప్లేస్ గట్టిగా ఆడిన పవర్ ప్లే లో వికెట్లు కోల్పోయినా ఈజీగా 200 కొడుతున్నారు. ఇది ఎస్ఆర్ఎస్ కి తప్ప వేరే ఏ టీం కి పాసిబుల్ కాదు. సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఇది ప్రూవ్ అయింది. అండ్ ఎంఐతో మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటింగ్ బాగుంది. బట్ అదైతే బ్యాటింగ్ పిచ్ మీద వచ్చింది. బౌలింగ్ పిచ్ అయితే వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యేవారు. మెయిన్ గా నెంబర్ 3 లో ఆడే కెమెరా మ్యాన్ గ్రీన్ టీ ఫామ్ లో లేకపోవడం వాళ్ళకి చాలా పెద్ద మైనస్ గా మారింది. అండ్ తను బౌలింగ్ కూడా చేయట్లేదు. అందరూ అనుకున్నట్టు రెండు టీమ్స్ బౌలింగ్ కూడా అంత వీక్ గా అయితే లేవు. ఇప్పుడు కేకేఆర్ వాళ్ళు ఎంఐ మీద 220+ రన్స్ కొట్టేశారు. కానీ ఇక్కడ ఎంఐ బౌలింగ్ వీక్ అని ఎవరు చెప్పట్లేదు. అదే కేకేఆర్ టీం ఎంఐ టీం కి మంచి రైడ్ వచ్చినా సరే మ్యాచ్ 19.1 ఓవర్స్ దాకా తీసుకొచ్చారు. కానీ కేకేఆర్ బౌలింగ్ ని వీక్ అంటున్నారు. కేకేఆర్ దగ్గర నరేన్ వరుణ్ లాంటి స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. కానీ వరుణ్ అయితే కొంతవరకు ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. బ్లెస్సింగ్ ముజుబన్ T20 వరల్డ్ కప్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు అండ్ లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. వైభవ్ అరోరా లాస్ట్ ఐపీఎస్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. బ్యాటింగ్ పిచ్ కాబట్టి వాళ్ళైతే కొంతవరకు లాస్ట్ మ్యాచ్ లో స్ట్రగుల్ అయ్యారు. ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ ఫస్ట్ మ్యాచ్ లో కంప్లీట్ గా ఫెయిల్ అయింది. దానికి రీజన్ అంటే బౌలింగ్ కొంతవరకు వీక్ గా ఉందని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి పిచ్ అనుకూలించింది. అందుకే ఆర్సీబీ వాళ్ళు ఈజీగా రన్స్ కొట్టేశారు. అదే ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ చేస్తుంటే కథ వేరుంటది. పడికల్ లాంటి క్లాస్ ప్లేయర్ కూడా మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో డేవిడ్ పైనే ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీశాడు. ఇది ఒకటే సిరీస్ కి పెద్ద పాజిటివ్ గా కనిపిస్తుంది. అండ్ తన ఫ్యూచర్ మ్యాచ్ లో కూడా పెద్ద సెట్ గా మారతాడు. కేకేఆర్ టాప్ 4 లో అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో ఈ మ్యాచ్ లో జయదేవ్ ఉనాడ్కట్ అండ్ డేవిడ్ పైనే కీలకంగా మారుతారు. ఎందుకంటే వీళ్ళిద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ కాబట్టి. సో ఈ మ్యాచ్ లో కూడా లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్ తో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక్క మ్యాచ్ లో ప్లేస్ క్యాలిబ్రేట్ డిసైడ్ చేయకూడదు. ఒకవేళ టీమ్ లో చేస్తే ప్లేస్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. సో యాక్చువల్గా నేను ప్రివ్యూ వీడియో చేయాలి అండ్ ప్లేస్ బ్యాటిల్ వీడియో చేయాలి, నితీష్ కుమార్ రెడ్డి మీద ఇంకో వీడియో చేయాలి అండ్ ఈ వీడియో మొత్తం 4 వీడియోస్ చేయాలి. కానీ వ్యూస్ దగ్గర రావట్లేదు, నేను ఒకటే చేస్తున్నాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చెప్పండి పర్లేదు, కానీ హైప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పడం పర్లేదు, కానీ గంట కొట్టండి.